మంచిర్యాల పర్యటనలో భాగంగా లక్షపేటలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వారికి గూడెం వద్ద ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు అనంతరం లక్షపేట చౌరస్తా వద్ద గల శివాజీ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసిన అనంతరం రైతు సమ్మేళన సదస్సుకు ర్యాలీగా ఎడ్ల బండిపై వచ్చిన అనంతరం రైతు సమ్మేళనం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ ప్రత్యేక చొరవతో రైతులకు 2 విడతలుగా పంట సాయం అందుతుంది. ఎలాంటి కొరత లేకుండా యూరియా ఇస్తున్నాం. కానీ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పంపిణీ చేసే చర్యలు తీసుకోక కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకువస్తుందని అన్నారు. శ్రీ బత్తుల సమ్మయ్య గారు, శ్రీ ఎం సుధీరావు గారు కూడా వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతున్నాం. గౌరవ ప్రజాప్రతినిధులుగా కొనసాగిన శ్రీ ముద్ద సత్య గారు, మాజీ జడ్పీటీ గారు, పేతు రమాదేవి గారు, మాజీ వైస్ ఎంపీపీ గారు వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతున్నాం. బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు 6 శ్రీ బరిగల రవిగౌడ్ గారు, దండపల్లి మండల బీజేపీ అధ్యక్షులు శ్రీ నాగిరెడ్డి హేమంత్ రెడ్డి గారు, లక్షణపేట మండల పట్టణ అధ్యక్షులు శ్రీ అమరిశెట్టి రాజు గారు, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు శ్రీ సత్ర రమేష్ గారు, నస్పూర్ అధ్యక్షులు వేదిక మీదకి వచ్చి కూర్చోవలసి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు డైనమిక్ హీరో కాశీపేట లింగన్న గారు, మరో మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి జోగుల శ్రీదేవి మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా వేదిక మీదకి రావాలి. శ్రీ బొద్దుల మల్లేష్ గారు బీసీ మోర్చా అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాలి. శ్రీ కోడి రమేష్ గారు ఎస్సీ మోర్చా అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అందరూ కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సమావేశం త్వరలో ప్రారంభమవుతుంది. మరి మాజీ అధ్యక్షులు రఘునాథరావు గారు, 2 ఎమ్మెల్సీలు, ఇప్పుడు అడ్వకేట్ల మీటింగ్ కూడా ఉంది. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. నేను కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మేము రైతులకు అవి చేస్తాము ఇవి చేస్తామని చెప్పి చాలా పెద్ద మాట మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, తగ్గలేదు. మరి రైతు బంధు వేసినప్పటికీ కూడా 2వ తర వచ్చినప్పుడు వారు రైతు బంధువులు సరిగా రైతులకు ఇవ్వలేక, రైతు రుణమాఫీ చేయలేక, రైతుల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే కోపాన్ని కాంగ్రెస్ పార్టీ దాని ద్వారా పంచుకొని మళ్ళీ ప్రభుత్వంలో వచ్చింది. ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు రైతులకు ఒక భరోసా ఇచ్చారు. ఏమనంటే మేము 12,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని. అదే కాకుండా కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే పరిస్థితి, ఇటు వాళ్ళు చెప్పినట్టు రుణమాఫీ కూడా మొత్తం రైతులకు రాలే, కేవలం 20% మాత్రమే వచ్చింది. రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 2 విడతలు 6,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల్ని మోసం చేసేటటువంటి రీతిలో ఉంటుంది. ఈరోజు రైతులను మోసం చేస్తూ ఉంది. మోసంతో పాటు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంది. కేంద్రము యూరియా ఇవ్వట్లేదు, అందుకే యూరియా ఇక్కడ కొరత ఉందని చెప్పేసి. మిత్రులారా, మీరు మరొకసారి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు ఆడి రైతుల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. కేంద్రం నుంచి యూరియా 24-25 రబీ ప్రాంతంలో దాదాపు 12 లక్షల పైచిలకు టీఎం మన ఏదైతే మెట్రిక్ టన్ అనేటువంటి ఒక యూరియా మనకి ఇచ్చింది. మనకు కావాల్సిన 9 లక్షలు మాత్రమే. మొన్న ఈ రబీ యొక్క పంటకు 6 లక్షల పైచిలకు ఇచ్చింది. ఇంకా నిలువ ఉన్నది ఇక్కడ. అయినప్పుడు కూడా యూరియా కొరత ఎందుకున్నది? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కొంతమంది దళారులకు, అదేవిధంగా కొంతమంది ఉన్నటువంటి ఒక బ్లాక్ మార్కెట్లకు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రోత్సహించి యూరియా కొరతని ఈరోజు మొత్తం రైతులు సృష్టిస్తూ ఉన్నారు. యూరియా కొరత లేదు, కానీ యూరియా కొరతని సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది అడిగితే వాళ్ళ కోపం వస్తూ ఉంది.
నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ మనం పెట్టాము. దాని ద్వారా కూడా ఉత్పత్తి ఎక్కువ అవుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా యూరియా మనం పంపించేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో యూరియా కానీ ఎటువంటి ఎరువులు కొరత లేదు. కానీ తెలంగాణలో ఉంది అని అంటే ఇక్కడ ఎందుకు ఉందని దర్యాప్తు చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో విషయం మీరు ఆలోచిస్తే రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు రాలే. ఇంతకుముందు రఘునాథ్ గారు అడిగారు ఎంతమందికి మీకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి మాకు అందరికి వచ్చిందని చెప్పారు. 6,000 రూపాయలు అన్ని అకౌంట్లో దాదాపు 3 విడతలు పడుతున్నాయంటే ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా మధ్యవర్తి లేకుండా అంటే ప్రధానమంత్రి గారి ఆలోచన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లున్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు రుణమాఫీ చేస్తాను అది చేయలేదు, రైతు బంధు పెంచుతాను అది పెంచలేదు, రైతు బంధు ఇస్తాను అది ఇవ్వట్లేదు. మరి రైతులకు ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. రైతులకు మోసం చేస్తున్నది, రైతులతో దగా చేస్తున్నది, రైతులని విచారవాడిగా వాళ్ళ ఒక జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో రైతు సోదరుని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ కాంగ్రెస్ నాయకు వచ్చినా ఆయన అడగాలి మీరు ఎందుకు యూరియా నడ్డా గారు పంపించిన తర్వాత యూరియా కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత కూడా ఎందుకు కొరత వస్తుందని అడగాలి మనం. ఇంతేకాకుండా మిత్రులారా ఈరోజు రైతులకు సంబంధించినటువంటిగా మీకున్నటువంటిగా ఏదైతే సపోర్ట్ ఎంఎస్పీ ఉందో ఈ ఎంఎస్పీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అనేకమైనటువంటి క్రాప్స్ మీద పెంచడం జరిగింది. అది ధాన్యం మీద కావచ్చు, అది వడ్ల మీద